మైటీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సే నో టు డ్రగ్స్ పోస్టర్ ఆవిష్కరణ. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో నకిలీ రిపోర్టర్ హవా. ధర్నా చేసే ముందు బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేది. రాజా కాయ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆగని పేకాట. రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. తార్నాక డివిజన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. బీసీలకు పెద్దపీట వేస్తున్న బీజేపీ పార్టీ. జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ. యాదాద్రిలో కుర్మ సంఘం ముంబై వారికి 200 గజాల స్థలం. ఎన్ఎస్యుఐ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సే నో టు డ్రగ్స్ పోస్టర్ ఆవిష్కరించారు. ఎన్ఎస్యుఐ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సే నో టు డ్రగ్స్ పోస్టర్ ను టీపీవైఎస్ రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోతాడి కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 6 గంటలకు జరిగిన 2K రన్ లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఓయూ విద్యార్థులతో పాటు పాల్గొని సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు కోతాడి కుమార్. మేలుకో యువ బచాओ యువ బచాओ డ్రగ్స్ హటాओ యువ బచాओ సే నో టు సే నో టు సే నో టు మత్తు వదలరా మిత్రమా మత్తు వదలరా అరే మత్తు వదలరా అరే మత్తు వదలరా అరే మత్తు వదలరా అరే మత్తు వదలరా సే నో టు సే నో టు సే నో టు సే నో టు మత్తు వదలరా 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 సే నో టు సే నో టు సే నో టు సే నో టు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో నకిలీ రిపోర్టర్ హవా. రిపోర్టర్ ముసుగులో అధికారులను, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్న వైనం. సమస్యలపై స్పందించే జర్నలిస్టుల విలువను తగ్గించేలా జర్నలిస్టు ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న నరేష్ రెడ్డి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కౌన్సిలర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ నంటూ అధికారులను, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్న నరేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపురి వెంకటేష్. జర్నలిస్టులంటే సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. జర్నలిస్టుల ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న నరేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యక్తి ఇంకా ఎవరినైనా బెదిరింపులకు గురి చేయకుండా మరొకరు ఈ బాధితుని బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు కౌన్సిలర్. ప్రస్తుతం అతను అయ్యప్ప మాలాధారణలో ఉన్నాడని, మాలాధారణను గౌరవిస్తూ చర్యలు తీసుకోవడం ఆపమన్నారు. మాలాధారణ ముగిసిన వెంటనే పోలీసులు నరేష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారని వెల్లడించారు కౌన్సిలర్. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రైతుల పక్షాన ధర్నా చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందు వారిని వారు విమర్శించుకోవాలన్నారు. అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేదని తెలిపారు. రైతులకు ముఖ్యమంత్రి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. అలాగే భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం ద్వారానే ఈ రోజు రైతులకు 15,000 కాకుండా 12,000 రూపాయలు ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో సంపదను సృష్టించి పేదలకు పంచడానికి ఈ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల భాగస్వామ్యంతో మల్లన్న సాగర్ ను నిర్మిస్తే ఇక్కడ ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం కాలువలు తీయలేని అసమర్థులని, అలాగే పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు ప్రధాన కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోయి అక్కడ పిల్ల కాలువలను కూడా పూర్తి చేసి నీరు అందించిన చరిత్ర మరిచిపోయిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు దుబ్బాక పిల్ల కాలువలు గుర్తుకు రావడం హాస్యాస్పదమన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్న పేకాట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని మండలాల్లో జోరుగా పేకాట సాగుతుంది. గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో, నివాస గృహాల్లో, పంట చేలల్లో పేకాట ఆడుతున్నారు. అప్పుడప్పుడు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తూ పేకాట ఆడుతున్న వారిని పట్టుకుంటున్నారు. పోలీసుల దాడుల నుండి తప్పించుకునేందుకు పేకాట ఆడేవారు ఎప్పటికప్పుడు కొత్త దారులను అన్వేషిస్తున్నారు. తరచూ స్థావరాలను మార్చిస్తున్నారు. పేకాట ఆడే వారికి పోలీసులు సైతం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడులు నిర్వహించకుండా ఉండేందుకు ఖర్చుల కింద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రామాలతో పాటు మండల కేంద్రాల్లో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోలీసుల కేసులు పెట్టడంతో నామమాత్రపు రుసుము చెల్లించి నిర్వాహకులు మళ్లీ అదే బాట పడుతున్నారు. పచ్చని కాపురాల్లో పేకాట చిచ్చు పెడుతోంది. వ్యసనానికి బానిసైన వారు అన్ని పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. అధికారుల అండదండలతోనే పేకాట స్థావరాలు సాఫీగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోరుగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు తెలిపిన ఉన్నత అధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు భయపడి అడపాదడపా పేకాటను ఆపిన వాళ్లు యథావిధిగా స్థావరాలను మార్చి పేకాటను నిర్వహిస్తున్నారు. పేకాట ఆడుతూ ఎవరైనా దొరికితే పోలీసులు వారిని అదుపులో తీసుకొని అక్కడున్న నగదును, పేకాట కార్డులను, వాహనాలను సీజ్ చేసి పలు సందర్భాల్లో బడాబాబులు దొరికితే మాత్రం కేవలం నగదు మాత్రమే సీజ్ చేస్తున్నారు. వారి ఫోటోలు బయటకి పొక్కకుండా జాగ్రత్తలను తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పేకాట ఆడుతున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సిపి సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. 2025 నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు మరియు మినిస్టరియల్ అధికారులు, సిబ్బంది తదితరులతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ తగినంత గుర్తింపు లభించని సందర్భాలు కూడా ఉంటాయన్నారు. అయినా మన బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించాలని సూచించారు. అధికారులు మరియు సిబ్బంది వివిధ రకాల సమస్యలతో న్యాయం కోసం స్టేషన్కు వచ్చే బాధితులతో సానుభూతితో వ్యవహరించాలన్నారు. వారి సమస్యలను ఓపికగా వినాలని, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఉన్నత అధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది నూతన క్రిమినల్ చట్టాలను గురించిన సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, నూతన చట్టాల అమలులో ఎదురవుతున్న అవరోధాలను ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. తార్నాక డివిజన్ లో అభివృద్ధి పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఈ సందర్భంగా సమీక్షా సమావేశాన్ని అధికారులతో నిర్వహించారు.
తార్నాక డివిజన్ లో అభివృద్ధి పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్ అనంతరం మూసివేసిన తార్నాక ఎక్స్ రోడ్డును తిరిగి ప్రారంభించేందుకు చేస్తున్న పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇతర జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పనుల పురోగతి, వినియోగదారుల అవసరాలు, రోడ్డు డిజైన్, పాదచారుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. పనుల ప్రాముఖ్యతను చర్చిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇకపై ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడానికి రోడ్డు పక్కన వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏర్పాటు చేయబోతున్న స్మార్ట్ సిగ్నలింగ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ మానిటరింగ్ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పేద ప్రజలకై ₹1 కోటి ఖర్చుతో అంబర్పేట్ ఎంసీహెచ్ కాలనీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ పేద ప్రజలు డయాలసిస్ తో ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ఈ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఒక రోజులో 20 మంది పేషెంట్స్ కు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఇక్కడకు వచ్చి మెరుగైన వైద్యాన్ని అందుకోవాలని ఎమ్మెల్యే కోరారు. భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. బీసీల నాయకుడు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యుని హోదా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబర్పేట్ జనసేన నాయకులు మాజీ సీఎం నివాసంలో ఆర్ కృష్ణయ్యకు ఘనంగా సన్మానం చేశారు. జనసేన నాయకులు యువ ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీకు క్లారిటీ వస్తుంది. నా ఫోన్ అంత క్లారిటీ రాదు. నా ఫోన్ కూడా అది దాంతోనే యూట్యూబ్లో రావాలంటే అడ్డం ఉండాలి. పరిపాలన దక్షుడు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి నాయకత్వం. జై హో శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు సార్. జై హో, జై హో. పెట్టాడా గేజరు? తీసుకొస్తున్నాం సార్, గేజర్ కొత్తది. భువనగిరి ముద్దుబిడ్డ జిట్టా బాలకృష్ణ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 12న భువనగిరి పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు భువనగిరి ముద్దుబిడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డి కంసె విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. విగ్రహ నిర్మాణ కమిటీ నాయకులు చిలుగూరి సత్తిరెడ్డి, రత్నాపురం శ్రీనివాసం, శీలం క్రాంతిరెడ్డి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, దండపోయిన నవీన్, దర్గాయి గణేష్, మాస్కు నరసింహ, బరిగి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంద అభిమానులు మొత్తం ఈ విగ్రహావిష్కరణకు ఎక్కడున్నా సరే అందరూ హాజరై అన్నకు జోహాలు అర్పించాలి అని ముఖ్యంగా ఉద్దేశం. దీంతో ఈరోజు ఎమ్మెల్యే గారు
విగ్రహదాతగా పర్మిషన్ ఇప్పించి విగ్రహాన్ని కూడా మేము ఈరోజు రాత్రి దాని మీద పెట్టడం జరిగింది. 12/1/2025 రోజున 4 గంటలకు సాయంత్రం 4 గంటల ప్రాంతాన విగ్రహావిష్కరణ జరుగుతుంది కాబట్టి ఈ విగ్రహం పెట్టుకుంటున్నాము భువనగిరి పట్టణంలో అంటే అది అన్న కోసమే కాదు, చాలా 30-50 సంవత్సరాలు కూడా మన అన్నం తలుచుకోవాలంటే ఒక విగ్రహం ఉండాలని మేము 1 నెల 2 నెలల సంగతి ప్రయత్నం చేసి ఒక భాగంకి వచ్చినాం. మిగతా భాగం కూడా అందరు సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మొదటి విషయం ఏంటంటే తెలంగాణ సంస్కృతి అనేది సరే అన్న తీసుకొచ్చి భువనగిరిలో జాతర పెట్టి, ఆంచెలు హైదరాబాద్లో పెట్టి, ఆంచెలు ఢిల్లీలో పెట్టి ఈ భారతదేశానికే స్టార్ట్ ఇచ్చాడు. ఈ భువనగిరి కిలా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడిచి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందంటే అన్న పుణ్యమే. అన్న ఆ రోజు గుట్టకు లైట్లు పెట్టి గుట్ట అంటే ఎట్లుంటుంది, ఏకశిల విగ్రహం, ఏకశిల గుట్ట అంటే ఏంది అని భారత ప్రజలకే చూపించినాడు, భారతదేశానికి. కాబట్టి ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే అన్న చేసిన కార్యక్రమం పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా పాల్గొనాలి. ఎందుకంటే ఈరోజు కాలేజీ కట్టించుడు అన్న పోయిన సంవత్సరం లాస్ట్ కూడా దాన్ని కలర్ వేయడం జరిగినది. అన్ని లాస్ట్ ఫైనల్ కూడా ఆయన జీవితంలో కట్టించిన కాలేజీకి ఇంతవరకు దానికి ఏం చేయకున్నా సరే మళ్ళా చూసి చలించి మళ్ళీ దానికి చూసి ఆ మూసిని చూసి చెలించి 2002లో పాదయాత్ర చేసి ఆనాడు హోమ్ మినిస్టర్ తెలుగుదేశం గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ తీసుకొని ఢిల్లీ పోయి 950 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగినది. దాని ద్వారా కొన్ని ఫిల్టర్ పెట్టినాక కొంత ఆసన బంద్ అయినది, అన్న చేయబట్టుకునే ఆసన బంద్ అయింది. వరకు ఆ మూసి దగ్గర ఎక్కడ ఏ ప్రాంతాన మనం పోయినా కూడా ఆసన వచ్చేది. అతని ద్వారా కొద్దిగా వీళ్ళు వాళ్ళు కొన్ని ఫిల్టర్ పెడితే కొంత అయినది. కానీ ఒక విషయం, అన్న చనిపోయినాక కూడా మూసి అనే దాన్ని, ఆ పదాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోయి ఇవాళ రాష్ట్రంలో ఒక ఏజెండాగా నిలబడ్డది. అది ఎట్లా నిలబడ్డది అంటే అన్న వల్లనే నిలబడ్డది. మొన్న ముఖ్యమంత్రిగా రావడం కారణం కూడా అన్న చేసిన ప్రచారమే, అన్న చేసిన కార్యక్రమమే. కాబట్టి ఇప్పుడు మూసి అనేది పరిష్కారం కావాలి. అయితందుకు కూడా ఒక రాష్ట్ర ఏజెండాలో ఒక భాగంగా నిలబడినది. రెండో విషయం ఏంటంటే మూసి చూసి ఈ ప్రజలు ఇంత కష్టమవుతున్నది కాబట్టి ప్రతి ఊళ్ళే అది ప్రముఖము. అందులో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు చాలా పెద్ద హాస్పిటల్. దాన్నే ఆఖరికి ఏమిటంటే అమ్ముదానాల కాడికి వచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున రస్తారోక చేసి జైలుకు పోయి దాన్ని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆడికి పోతే ఎంత బ్రహ్మాండంగా పడుతుందో అది అన్న పుణ్యమే, చిట్టబాలకృష్ణ పుణ్యమే. ఆ రోజు పెద్ద ఎత్తున చేసి ధర్నా చేసి అలా జైలుకు పోకపోతే అది ఎక్కడో పోయేది. అది కూడా ఆయన పుణ్యమే. ఏది చేసినా దాదాపు ఈ ప్రతి కార్యక్రమంలో కూడా నిరంతర ప్రక్రియ ప్రజలకు నిలబడ్డది కాబట్టి ఎక్కడ దాన్ని చెడిపేస్తుంది తరం కాదు. ఇది కూడా ఇప్పుడున్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఎవరైనా సరే అన్న చేసే కార్యక్రమాలు కొనసాగించాలి, దాన్ని అమలు చేయాలి. స్వర్గీయులు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారి విగ్రహావిష్కరణ 12/1/2025 స్వామి వివేకానంద జయంతి రోజున ఈ విగ్రహావిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది. సాయంత్రం ఈ యొక్క విగ్రహావిష్కరణకి భువనగిరి పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాలి. బాలకృష్ణ రెడ్డి అన్న గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్న మొట్టమొదటిగా స్వామి వివేకానందుని ఆశయాలతో ముందుకొచ్చి ప్రతి ఒక్క గ్రామాలలో యువజన సంఘాలను బలోపేతం చేసుకుంటూ యువతలో కొత్త చైతన్యం తేవాలి అన్న ఉద్దేశంతో, యువతను రాజకీయంలో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో యువకులను ప్రోత్సహించి ఎంతో స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన యువజన సంఘాలను స్టార్ట్ చేశాడు. అప్పుడు యువజన సంఘాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా అన్న చాలా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించాడు. ఆ కీలక పాత్రలో భువనగిరిలో కానీ, నిజాం కాలేజీలో కానీ, ఢిల్లీలో కానీ తెలంగాణ జాతరలు జరిపి మరియు ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మూసి ప్రక్షాళన కోసం ఆనాడే పాదయాత్ర చేసిన వ్యక్తి మరి జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న గారు. ఇక్కడ నీమ్స్
హాస్పిటల్ కూడా ఈరోజు ఇంత గొప్పగా కావడానికి అది కొన్ని రాజకీయ శక్తుల వల్ల, కాంట్రాక్టుల వల్ల అది దారి తప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నగారు కూడా ఆ నిమ్స్ గురించి కొట్లాడి అది ఎయిమ్స్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే మరి అన్నగారి పేరే ఉంటుంది, జిట్టాన్న పేరే ఉంటుంది. అందులో కూడా మరి జిట్టాన్న సేవా కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. యూత్ ముఖ్యంగా ఏంటంటే యువతని ఎప్పుడు యాదాద్రిలో కుర్మ సంఘం ముంబై వారికి 200 గజాల స్థలాన్ని కేటాయిస్తామని ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. బాంద్రాలోని బుద్ధ విహార్లో జరిగిన కుర్మ సంఘం ముంబై క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. నల్గొండ జిల్లా గొర్రె కాపరుల సంఘం ఉపాధ్యక్షుడు మంగ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రె జహంగీర్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబైలో నివాసం ఉంటున్న కుర్మలు, ఇతర కులాల వారు కుర్మ సంఘం ముంబై వారికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద 200 గజాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రాలో కుర్మ సంఘం ముంబై 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ నివాసం ఉంటున్న వారంతా ఆలేరు, జనగామ పరిసర ప్రాంతాల వారని, వారికి ముంబైకి వచ్చిపోయేందుకు గాను రైలును భువనగిరి, ఆలేరు, జనగామ రైల్వే స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. వారి కోరిక మేరకు రైల్వే మంత్రితో మాట్లాడి ఆయా రైల్వే స్టేషన్ లో ముంబై రైలు నిలిచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ నివాసం ఉంటున్న వారి సమస్యలను బాంద్రా స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. నిజంగా వక్త దేవానంద్ గారు చాలా సమయస్ఫూర్తిగా మాట్లాడి మనందరినీ కూడా అబ్బురపరిచే విధంగా, నిజంగా కూడా నేను ఏమనుకున్నా కానీ దేవానంద చాలా బాగా మాట్లాడుతుండు. మీరందరూ ఇంత ఐక్యతగా గత 40 సంవత్సరాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి ఒక కూలీగా, ఒక లేబర్గా ఉండి అలా ఇక్కడనే ఓనర్లుగా 100 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు వాళ్ళు కూడా వేదిక కింద ఉన్నారు. మరి మీ ఐక్యతకు మారు పేరే ఈ రాష్ట్రంలో కూడా మీరు ఒక ఎమ్మెల్యేను ఇలా వేదిక మీద తెచ్చారంటే మీ సత్తా ఏందో నాకు అర్థమైంది. ఎక్కడ ఉన్నా ఏ ప్రభుత్వాలు కూడా అంటాయి కురుమలు ఐక్యతకు మారుపేరు, నమ్మకానికి మారుపేరు అని. అది మీరు రాష్ట్రం వచ్చి ముంబైలో కూడా ఐక్యత చాటినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు, కుర్మ సంఘం అధ్యక్షులు, పెద్దలు నన్ను ఇంత దూరం ఆహ్వానించి తప్పకుండా మా కుల బాంధవుడు, మా కులం మధ్యలో నువ్వు ఉండాలని ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ అని చెప్పి పుప్పల సత్తన్న గారు, జట్ట కృష్ణన్న గారు, జూగడ్డి రామచంద్ర గారు, గవ్వల శ్రీనివాస్ గారు, ఐలి చంద్రమౌళి గారు, కేడి అనిల్ గారు, బండ్రు శ్రీనివాస్ గారు, మోటే సిద్ధులు గారు, బోరెల్లి సిద్ధులు గారు, కంచర్ల గణేష్ గారు, మర్ల వెంకటేష్ గారు, కాదూరి మల్లేష్ గారు, పుప్పాల సత్తయ్య గారు, ఇంకా వేదిక మీద చాలా పెద్దలు కుండె చంద్రయ్య గారు, అదేవిధంగా నాతోటి వచ్చినటువంటి జిల్లా కుర్మ సంఘ గొల్ల కాపర్ల సంఘం అధ్యక్షులు అన్న మంగ సత్యనారాయణ గారు, విలేకర్ అన్న నా మిత్రుడు, నా గెలుపులో కీలకంగా వచ్చినటువంటి రమేష్ అన్న గారు, మా జహంగీర్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కుల బాంధవులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనేమో అనుకున్నా 50 మంది ఉంటారు ఇట్లా క్యాలెండర్ ఆవిష్కరించి రావచ్చు అనుకున్నా, కానీ ఇంత ఐక్యతగా ఈ బొంబాయి నడుబొడ్డులో కూడా ఒక కులం అంటే గౌరవం తెచ్చే విధంగా నిజంగా కూడా చాలా సంతోషం. మీ అందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఇంకా కూడా అన్ని విధాల దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ ఎమ్మెల్సీ గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా నమ్మకంతో తప్పకుండా మీ కులానికి జాగా కేటాయించి బిల్డింగ్ కడతా అని చెప్పిండు. అది చాలా సంతోషం. అది మీలో ఉన్నటువంటి సత్తా, మీరందరూ ఐక్యతగా ఉండి మీరు కలిసి నిలబడ్డారు కాబట్టి ఆ ఎమ్మెల్సీ గారు ఇలా మీకు హామీ ఇచ్చిండు. మీ ఎమ్మెల్యే గారు కూడా కులం మీద గౌరవంతో మీకు అన్ని విధాల ఏది ఉన్నా నీకు అండ ఉంటా అని చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇవాళ ఎమ్మెల్యే కావడానికి కారణం నా కులం. మీరందరూ ఇవాళ ఒక ఎమ్మెల్యేకి వచ్చి మాట్లాడుతున్నంటే ఇక్కడ బొంబాయిలో ఉండి కూడా
అక్కడ నా గెలుపు కోసం నిత్యం ఈ వేదిక మీద అంతా కూడా మా బిడ్డ గెలవాలి, మా బిడ్డ గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఆ ప్రాంతంలో మా కుర్మలకు తప్పకుండా అన్ని విధాల అవకాశాలు కల్పిస్తారనే నమ్మకంతో నన్ను గెలిపించారు. కాబట్టి మీ రుణం తీర్చుకోవడం కోసం ఆడ ఎంత పనున్నా ఇవాళకి రావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఏ నమ్మకంతో అయితే మీరు నన్ను గెలిపించారో ఆ నమ్మకంగా అక్కడ ఉన్నటువంటి మీ సోదరులు కానీ, మీ బిడ్డలు కానీ, మీ బంధువులు కానీ అక్కడ ఎవరున్నా ప్రభుత్వ పరంగా వాళ్ళకు అందాల్సినటువంటి ఫలాలన్నీ కూడా అందిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. మీరే నమ్మకంతో గెలిపించినో ఆ నమ్మకంగా అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏ నియోజకంలో ఉన్న గొల్ల కుర్మలకు ఖచ్చితంగా సంస్థ స్థానం కల్పించి అన్ని కులాలు మెచ్చే విధంగా మీరు దీవించినటువంటి మీ ఆశీర్వాదంతో ఇంకా కూడా అభివృద్ధిలో ఆలేరు నగరగామి వస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. నిజంగా రాత్రి కూర్చొని చర్చించినప్పుడు కొన్ని సమస్యల మీద ఇక్కడ కొంతమందికి ఇండ్లకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కొంతమంది ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా ఇంకా ఇక్కడ ప్రాతినిధ్యం సరిగా లేకపోవడం, అదేవిధంగా ఎలక్షన్ల విషయంలోకి వచ్చేసరికి ఆ ఓటర్ కార్డు విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి అవసరమైతే మా తెలంగాణ ప్రభుత్వంతో ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు అన్ని విధాల అవకాశాలు కల్పిస్తా. ఏదైతే మీకు ఇక్కడ మీ కుటుంబ భవనానికి మీ ఎమ్మెల్యే గారు మాటిచ్చి ఎమ్మెల్సీ గారు మాటిచ్చినో నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. అదేవిధంగా మీకు తెలంగాణలో మన జాతి బిడ్డలకు కానీ అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నా బాధ్యతగా నేను నిర్వహిస్తా. ఇప్పుడే మా సత్తాన్ని అంటుండు, మేము కూడా బొంబాయి కుర్మ సంఘం అంతా కూడా యాదగుట్ట శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో మేము ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాం, నువ్వు జాగా కేటాయించి అంటుండు. నేను తప్పకుండా నా సొంత జాగా 200 గజాలు మన బొంబాయి కుర్మ సంఘానికి ఇస్తానని మాటిస్తున్నా. తప్పకుండా అక్కడ కట్టి తీరుదామని చెప్పి చెప్తున్నా. అక్కడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనోళ్ళు కొంతమంది ఇంకా ఇండ్లు లేకుండా రేషన్ కార్డులు లేకుండా ఎలక్షన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళకు కూడా నా సపోర్ట్ తోటి అన్ని విధాలా నేను ఏర్పాటు చేస్తా. నేను సత్తరతోటి కృష్ణతోటి పొద్దున అన్న మనోళ్ళు ఏ కాలనీ ఎక్కువ ఉంటారు ఆ కాలనీలో నేను చూడాలి. మీరు 40 సంవత్సరాల నుంచి చిన్న రూమ్లలో ఉండి కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చి మీరు 100 మంది 200 మందికి ఉపాధి కల్పిస్తున్న స్థాయికి వచ్చారు. అది గర్వించదగ్గ విషయం. కాబట్టి ఆ ప్రాంతాన్ని నేను చూడాలి, ఆ ఇండ్లకు నేను వస్తా అని చెప్పి పొద్దున సత్తన్న కానీ కృష్ణన్న కానీ ఇక్కడ చంద్రన్న కానీ చెప్పడం జరిగింది. ఇవాళ కొంచెం ఈ ప్రోగ్రాం వల్ల లేట్ అయింది కాబట్టి రేపు తప్పకుండా తెలంగాణ నుంచి వచ్చినటువంటి మన కుర్మ బిడ్డలు కానీ ఇంకే జాతి బిడ్డలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో పర్యటించి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకుపోతా అని చెప్పి మాటిస్తూ, నిజంగా ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు సిస్టమ్గా ఇప్పుడు కూర్చున్నారు. నేను అనుకున్నా సత్తన ఇంత పెద్ద కృష్ణ ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలే, కానీ బ్రహ్మాండంగా నిర్వహించరు. తప్పకుండా మీకు ఏదున్నా ఏ విషయంలో అయినా మీ బిడ్డగా నేను సహకరిస్తాను తెలియజేస్తూ మళ్ళొక్కసారి బొంబాయి నగర గొల్ల కుర్మలకు మా వేదిక ఉన్నటువంటి ఇతర కులస్తులకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కుర్మా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.